హాయ్ వర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ ఆర్కే కొత్త ప్రాపర్టీతో మీ ముందుకు వస్తున్నాను. ఇది డూప్లెక్స్ హౌస్ ఫర్ సేల్ అండి. ఇది 40x50 సైజులో ఇది సౌత్ ఫేస్ ఇల్లు. ఇది రీసేల్ హౌస్ అండి. 5 సెంట్లో ఉంటుంది. ఇది నంద్యాల చెక్ పోస్ట్కి అలాగే నందికొట్కూరు రోడ్కి దగ్గరలో ఉంటుంది. ఇది 40x50 సైజులో ఉంటుందండి. 5 సెంట్లు ఇల్లు. ఈ హౌస్ వివరాల్లో వెళ్ళే ముందు మా ఛానల్ కానీ మీరు ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎందుకంటే నోటిఫికేషన్ ద్వారా మా వీడియో ఫస్ట్ మీకే వస్తుందండి. అలాగే వాట్సాప్ లింక్ కూడా ఇచ్చాను డిస్క్రిప్షన్లో. వాట్సాప్ లింకులో యాడ్ అయితే మరిన్ని డీటెయిల్స్ ఇస్తుంటానండి. ఇది ఎలివేషన్ చూస్తున్నారు. ఇది మనకి 40x55 సైజులో మనకి ఈ ఇల్లు అయితే అందుబాటులో ఉందండి. ఇది కార్ పార్కింగు అప్రోలు అన్నీ ఉంటుందండి. దీనికి 20 ఫీట్ రోడ్ ఉంటుందండి. మీరు మెయిన్ గమనించాల్సింది ఇక్కడ 20 ఫీట్ రోడే. దీనికి మనకి 100 ఫీట్ రోడ్కి దగ్గరలో ఉంటుంది. కార్ పార్కింగ్ వచ్చే విధంగా ఈ ఇల్లు కూడా మనకి అందుబాటులో ఉంది. ఇది డూప్లెక్స్ హౌస్ అండి. 3 BHK హౌస్. కింద 3 బెడ్రూమ్లు, పైన 3 బెడ్రూమ్లు. అట్ ద సేమ్ టైం ఇంకో సింగిల్ బెడ్రూమ్ కూడా ఈ హౌస్లో మనకి సపరేట్ ఉంది. ఇంకోటి సింగిల్ బెడ్రూమ్ హౌస్ కూడా రెంట్ కూడా మీరు ఇచ్చుకోవచ్చు. ఇక్కడ 6 నుంచి 7 వేలు మనకి రెంట్ వస్తుంటాయి. ఇక్కడ చూడండి, ఇది పార్కింగ్ ఏరియా. ఇది ఈస్ట్ ఫేస్ సైడ్లో మనకి పార్కింగ్ ఏరియా పెట్టుకున్నారు. మెయిన్ డోర్ వచ్చేసి ఈస్ట్ ఫేస్లా మనకి వచ్చేటట్టు చూశారు. ఇది మనకి స్టెప్స్ పైకి వెళ్ళడానికి, అలాగే బయట నుంచి కూడా పోవచ్చు. అలాగే కింద నుంచి కూడా మనకి డూప్లెక్స్లో సపరేట్ లోపల నుంచి పెట్టారండి. ఇది పైన ఇంకో పోర్షన్కి ఇక్కడ నుంచి స్టెప్స్ ఇచ్చారు. ఇక్కడ మనకి కూర్చొని బయట వరండా లాగా పెట్టుకున్నారండి. ఇక్కడ మీ కార్ కూడా మీకు లోపల వచ్చేస్తుంది. ఇది అప్రోల్ ఉంది, బోర్ ఉంది. ఇది జస్ట్ ఒక 2.5 ఇయర్స్లో వచ్చారు ఇక్కడ ఈ హౌస్కి. ఇక్కడ చూడండి, చుట్టూ కాంపౌండ్ ఉంటుంది హౌస్కి. ఇది 2 ఇయర్స్ ఓల్డ్ హౌస్ అండి. ఇది మెయిన్ డోర్ వచ్చేసి టేక్ వుడ్ విత్ కబోర్డుతో ఉందండి ఈ హౌసు. ఇది పిఓపి డిజైన్స్, డెక్లమ్ సీట్స్తో చేసినారు. ఇది ఇక్కడ టీవీ షోకేస్ ఏరియా మీకు గ్రానైట్ టైల్స్లో మీకు కనబడుతుంది. ఇది షోకేస్ ఏరియా, టీవీ షోకేస్ ఏరియా చూస్తున్నారు చూడండి. ఇల్లు చాలా బాగుందండి. మీకు వీలైతే విజిట్ అయి బుకింగ్ చేసుకోగలరు. ఇక్కడ చూడండి, మెయిన్ డోర్ వచ్చేసి టేక్ వుడ్. ఇది డూప్లెక్స్లో ఉంటుందండి. లోపల నుంచి స్టెప్స్ ఉంటుంది చూడండి. పైన 3 బెడ్రూము, కింద 3 బెడ్రూమ్ మీకు చూస్తున్నారు. ఇక్కడ ఒక బెడ్రూము, బుద్ధుని విగ్రహం పక్కన ఒక బెడ్రూము, ఆపోజిట్లో కిచెన్ పక్కలో ఆపోజిట్లో 2 బెడ్రూమ్లు ఉంటాయండి. పిఓపి డిజైన్స్ అన్నీ చూస్తున్నారు. ఫస్ట్ మనము పైకి ఎక్కుతున్నాము. పైన 3 బెడ్రూమ్ ఉంది. స్టెప్ ద్వారా మనం పైకి వెళ్తున్నాము. చూడండి, స్టెప్స్ కూడా చాలా డిజైన్గా ఉంది. ఇది స్టైల్గా గ్రానైట్తో ఉంటుంది. స్టెప్స్ కూడా టైల్స్, ఫ్లోరింగ్ పైన టైల్స్ వేసినారు చూడండి. ఇక్కడ పార్టిషన్ చేశారండి. డూప్లెక్స్ హౌస్లో యాక్చువల్లీ టోటల్గా ఉండేదానికి సపరేట్ ఇంకోటి పార్టిషన్ చేసినందుకు కొంత వర్క్ చేసినట్టు చూస్తున్నారు. ఇది మనము పెయింటింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇంకో బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూము. ఇది పార్టిషన్ అయిందండి. పార్టిషన్ అయినందుకు ఇక్కడ సిమెంట్ వర్క్ ఉంది. పైన అన్యూజ్డ్ సామాన్ పెట్టుకోవచ్చు. దీనికి అటాచ్డ్ బాత్రూము. దీనికి స్లైడింగ్ విండోస్, స్లైడింగ్ టైప్లో మనకి కబోర్డ్స్. ఇవి వాళ్ళ సొంతంగా కట్టించుకున్నారండి. ఇల్లు అయితే సొంతంగా కట్టించుకున్నారు. అందుకోసం వాళ్ళకి ఎంతవరకు కావాలో అంతవరకు వాళ్ళు చేపించుకున్నారు. ఇక్కడ చూడండి, స్లైడింగ్స్తో ఉంది. ఇవి వుడ్ వర్క్ కూడా బాగానే కాస్ట్లీ ఉంటుందండి, బాగానే ఉంటుంది. చూడండి, ఇది అటాచ్డ్ బాత్రూమ్, ఇండియన్ టాయిలెట్.
ప్రతి బాత్రూమ్కి గీజర్ పాయింట్స్ అన్నీ ఉంటాయండి. అలాగే ట్యాప్ కనెక్షన్స్ ఇవన్నీ రెడీ టు మూవ్లో ఉందండి. రీసేల్ హౌస్. ఇది మనకి బాల్కనీ టైప్లో ఇక్కడ ఉండడానికి ఇది స్పేస్ ఉందండి. ఇక్కడ వచ్చేసి ఇంకో బెడ్రూమ్ ఉంది. బెడ్రూమ్కి ఇంకో బెడ్రూమ్ ఆపోజిట్లో ఉంటుంది. చూడండి, ఇది కూడా టైల్స్, ఫ్లోరింగ్ టైల్లో ఉంది. విండోస్, మీకు వెంటిలేషన్ కూడా చాలా బాగుంది. వుడ్ వర్క్, అలాగే బాత్రూమ్ ఇది కూడా ఇండియన్ టాయిలెటే. ట్యాప్ కనెక్షన్స్, ఈ గీజర్ పాయింట్స్ అన్నీ ఉన్నాయండి. షవర్ పాయింట్స్ చూడండి. టైల్స్ డిజైన్తో మనకి ఉందండి. దీనికి కూడా మనకి కబోర్డ్స్ ఉన్నాయి చూడండి. ఈ కబోర్డ్స్ అనేది కూడా ఎంతవరకు కావాలో అంతవరకు మాత్రమే చేసుకున్నారు వీళ్ళు. ఒకవేళ మీకు కావాలంటే ఇంకా ఎక్స్ట్రా కూడా మీరు చేసుకోవచ్చు, మీ ఇష్టం అది. మీకు రేట్ నచ్చి మీరు కూర్చొని మాట్లాడుకుంటే ఇంకా ఎక్స్ట్రా వుడ్ వర్క్ కూడా చేసుకునే అవకాశాలు ఉంటాయి, మీకు చేసుకోవచ్చు. ఇది కూడా మీకు చూస్తున్నారు చూడండి. ఈ దానికి కూడా మనకి ఎంత కావాలో అంత మనకి వుడ్ వర్క్ చేసుకున్నారు వాళ్ళు. ఇది 3వ బెడ్రూము. అన్నిటికీ అటాచ్డ్ బాత్రూము. అన్యూజ్డ్ సామాన్ పెట్టుకోవడానికి సెల్ఫ్స్ అన్నీ బాగానే ఉంది. అన్యూజ్డ్ సామాన్ పెట్టుకోవడానికి స్పేసు, పైన సెల్ఫ్లు. ఇది కూడా ఇండియన్ టాయిలెట్ అండి. ఇది చూస్తున్నారు చూడండి, ఇండియన్ టాయిలెట్. టైల్స్ మీకు ఫ్లోర్ టైల్స్ ఇప్పుడు గ్రానైట్ టైల్స్లా మనకి చాలా నీట్గా ఉంది చూడండి. ఇది పార్టిషన్ చేశారు కాబట్టి, సింగిల్ బెడ్రూమ్ పైన పార్టిషన్ చేశారు కాబట్టి ఇక్కడ కొన్ని స్పేస్ అన్నీ క్లోజ్ చేసినారు. అది సిమెంట్ వర్క్ కనబడింది. బట్ వాళ్ళ ఇంట్లో లేడీ ప్రెగ్నెంట్ ఉన్నందున ఆ వర్క్ చేపించలేకపోయినారు. చేపించకూడదంటే చేపించలేకపోయినారు. చూడండి, పిఓపి డిజైన్స్ ఇక్కడ ఈ కింద అన్నిటికీ పిఓపి డిజైన్స్ వచ్చినాయి చూడండి. పైన దానికి రాలేదు. ఇక్కడ కబోర్డ్స్ కింద 3 బెడ్రూమ్లు ఉన్నాయి. 3 బెడ్రూమ్లకి కబోర్డ్స్ వచ్చినాయి చూడండి. బెడ్రూమ్లు కూడా అన్ని విశాలంగా వచ్చినాయి. దీనికి అటాచ్డ్ బాత్రూము. చూడండి, గీజర్ పాయింట్స్, ట్యాప్ కనెక్షన్స్, ఇండియన్ టాయిలెట్గా ఉందండి ఇక్కడ. ఇది ఒక బెడ్రూమ్ అండి. ఇక్కడ మీకు ఇది కిచెన్ రూమ్ దగ్గర ఉండే బెడ్రూము. దీనికి కిచెన్ పక్కనే సపరేట్ దేవునికి స్పేసు, అలాగే కిచెన్, ఓపెన్ కిచెన్ ఇచ్చారండి. విత్ కబోర్డ్స్ చూస్తున్నారు చూడండి, చాలా బాగుంది. షెల్ఫ్లు కూడా బాగానే వచ్చినాయి. ఆర్ఓ ప్లాంట్స్ ఇవన్నీ మీకు ఉన్నాయి. ఇక్కడ నుంచి మీరు హాల్ మీకు కూడా విశాలంగానే ఉంది. ఈ 2 బెడ్రూమ్లు మీకు బాగానే ఉన్నాయి. ఇది 2వ బెడ్రూమ్ అండి. ఇల్లు కాస్ట్ వచ్చేసి 1,20,00,000 చెప్తున్నారండి. కూర్చుంటే తగ్గుతుంది. టైల్స్ డిజైన్ చూస్తున్నారు చూడండి. ఇది ఒక బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూము. ఇది కూడా ఇండియన్ టాయిలెటే.
షవర్ పాయింట్, గీజర్ పాయింట్స్ అన్నీ ఉన్నాయండి ప్రతి బాత్రూమ్కి. ఇది పిఓపి డిజైన్స్ కూడా, ఇది కూడా చూస్తున్నారు చూడండి. మీకు కబోర్డ్స్ అన్నీ చేసింది, షెల్ఫ్లు అన్నీ బాగా వచ్చినాయి చూడండి. ఇది రెండో బెడ్రూమ్ అండి. రెండో బెడ్రూమ్ కంప్లీట్ అయిపోయింది, చూపించాను మీకు. ఇది మూడో బెడ్రూమ్ మీరు పోతున్నారు ఇప్పుడు. ఇది టీవీ షోకేస్ పక్కనే మూడో బెడ్రూమ్ వచ్చిందండి. ఈ మూడో బెడ్రూమ్ కూడా మీకు విశాలంగా ఉంది. అలాగే సెల్ఫ్లు, అలాగే అన్నీ వుడ్ వర్క్ అన్నీ కంప్లీట్ అయిందండి. ఏసీ పాయింట్స్ అన్నీ ఉన్నాయి. ఇది మీరు గమనించాల్సింది ఒకటే అండి, 20 అడుగుల రోడ్డు ఇది ఒకటి, దక్షిణం ఫేసు ఇల్లు. కానీ మెయిన్ డోర్ వచ్చేసి ఈస్ట్కి ముఖద్వారం తీసి పెట్టినారండి ఇల్లు. మెయిన్ డోర్ మొత్తం ఈస్ట్కి వేసుకున్నారు. ముందర పార్కింగ్ వచ్చే విధంగా ఇల్లు కట్టుకున్నారు. కబోర్డ్స్ అన్నీ కంప్లీట్ చేసినారు. కింద 3 బెడ్రూము, పైన 3 బెడ్రూము, దాంతోపాటు సెల్ఫ్లు సింగిల్ బెడ్రూమ్తో పైన ఇంకోటి రెంట్ ఇచ్చుకునే విధంగా పార్టిషన్ చేశారండి. ఇది మీరు గమనించాల్సింది. వీలైతే విజిట్ అయ్యి బుకింగ్ చేసుకోగలరని ఆశిస్తున్నాను. ఇక్కడ చూడండి, దీనికి కూడా అటాచ్డ్ బాత్రూము. ఇది మూడో బెడ్రూమ్కి. ఇల్లు అయితే చాలా బాగుందండి. వుడ్ వర్క్ కానీ అన్నీ బాగా చేసుకున్నారు. ఇల్లు వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అవుతున్నందువల్ల ఇల్లు అమ్ముకుంటున్నారండి. వుడ్ వర్క్ కానీ ముందర అన్ని వర్క్లు అయితే చాలా బాగుందండి. ఇల్లు అయితే బాగుంది మొత్తం. దీనికి బోరు, సంపు అన్నీ ఉన్నాయండి. 200 ఫీట్ వరకు బోర్ వేసినారు. ఇక్కడ బయట ఒకటి కామన్ బాత్రూమ్లు 2 ఉన్నాయండి. 2 కామన్ బాత్రూమ్లు ఉన్నాయి. చుట్టూ కాంపౌండ్ ఉంది చూడండి, కాంపౌండ్ కూడా ఉంది చూడండి. పైకి స్టెప్స్ పోతున్నాం మనం ఇప్పుడు సింగిల్ బెడ్రూమ్ హౌస్ మీకు చూపిస్తున్నాను. పైకి వెళ్తున్నాము. ఈ వీడియో కానీ మీరు స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే టోటల్గా మీకు వీడియోలోనే చూపించేస్తాను. ప్రైస్తో కూడా చెప్తున్నాను. అలాగే చుట్టుపక్కల డెవలప్మెంట్స్ కూడా బాగానే ఉన్నాయండి. నంద్యాల చెక్ పోస్ట్కి దగ్గరలో ఉంటుంది. మనకి సిటీలో ఎక్కడైనా మన దగ్గర లొకేషన్లో ఉంటుంది. పక్కనే కిమ్స్ హాస్పిటల్స్, అలాగే మంచి పెద్ద పెద్ద హాస్పిటల్స్ దగ్గరలో ఉన్నాయి. స్కూల్స్ దగ్గరలో ఉన్నాయి. అలాగే మనకి నెక్స్ట్ ఇక్కడ మనకి జోరాపురం రోడ్కి కొన్ని ఇండోర్ స్టేడియంస్ కూడా వచ్చినాయి. అలాగే మున్సిపల్ స్టేడియం కూడా చేస్తానని అంటున్నారు. బస్ స్టాండ్ కానీ ఏదో ప్రపోజల్ ఉందండి. ఇవన్నీ వస్తే ఇక్కడ ప్రైస్ అన్నీ మారిపోతాయి. ఇది జస్ట్ కొని పెట్టుకున్నా కూడా మీ యొక్క ప్రాపర్టీ వాల్యూ అనేది ఆటోమేటిక్ పెరుగుతుంటుంది. ఇక్కడ ఫ్లోరింగ్ వచ్చేసి గ్రానైట్ ఇచ్చారండి. ఇది సింగిల్ బెడ్రూము. దీనికి సింగిల్ బెడ్రూము. ఇది హాల్, ఓపెన్ కిచెన్గా ఇక్కడ చేశారండి. దేవునికి సపరేట్ స్పేస్ ఇచ్చారు. ఇది ఒక బెడ్రూమ్ కాబట్టి ఇది చిమ్మి, లైటింగ్స్ అన్ని కనెక్షన్స్ పెట్టుకునే విధంగా అటాచ్డ్ బాత్రూము. ఇది ఒక హాలు. ఇది బాత్రూమ్ అండి. ఇది కూడా ఇండియన్ టాయిలెట్ ఇచ్చారు. షవర్ పాయింట్, గీజర్ పాయింట్స్, వాషింగ్ హ్యాండ్ వాష్ ఏరియా. అలాగే బెడ్రూమ్, ఇది ఒక బెడ్రూమ్ అండి. ఇది కూడా ఫ్లోరింగ్ గ్రానైట్ అండి. ఇది షెల్ఫ్లు అన్నీ చేసినారు చూడండి. ఇల్లు అయితే చాలా బాగుంది. ఈ హాల్ కూడా, ఇది బెడ్రూమ్ కూడా విశాలంగానే ఉంది. విండోస్ అనేది స్లైడింగ్ విండోస్ వచ్చినాయి. ఇల్లు అయితే చాలా బాగుందండి. అన్యూజ్డ్ సామాన్ పెట్టుకునే కూడా స్పేస్ మీరు చూస్తున్నారు. ఇది ఒక ఇల్లు అయితే ఇంకొకటి మీరు రెంట్ ఇచ్చుకునే విధంగా కూడా ఉంది కాబట్టి వీలైతే విజిట్ అయ్యి బుకింగ్ చేసుకోవాలండి. చుట్టుపక్కల అన్ని ఇల్లులు ఉన్నాయి. ఉండే విధంగా నివాసం ఉండే విధంగా ఉందండి ఇల్లు అయితే.
ఇల్లు అయితే చాలా బాగుంది. ఇది నంద్యాల చెక్ పోస్ట్కి దగ్గరలో ఉంటుంది. ఇది బయట ఫ్లోరింగ్ వచ్చేసి అన్ని గ్రానైట్ ఇచ్చారు చూడండి. ఈ గ్లాస్ ఫిట్టింగ్స్ ఇవన్నీ కంప్లీట్ చేస్తున్నారు. పక్కనంతా అపార్ట్మెంట్లో కనబడుతున్నాయి మనకి కూడా. పైన కూడా ఇంకో ఫ్లోర్ మీకు G+1 అప్రూవల్ ఉందండి. ఇంకోటి మీరు ఫ్లోర్ మీరు పై కూడా కట్టించుకోవాలంటే కూడా కట్టించుకునే విధంగా ఇది స్ట్రాంగ్గా కట్టారండి ఇల్లు అయితే. ఇది వరండాలో వచ్చేసి గ్రానైట్ అండి. వీళ్ళైతే విజిట్ అవ్వండి.